నిన్న మనకు కాకతీయుల యొక్క పరిపాలనలో చెప్పడం జరిగింది. దాంట్లో గుండెరాజు కాకతీయ గుండె అనేటువంటి వ్యక్తి కాకతీయ సామ్రాజ్యాన్ని తను పరిపాలించిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అతని తర్వాత వచ్చేటువంటి రాజు మనకు ఎవరంటే చెప్పుకోదగ్గ రాజు మొదటి బేతరాజు మనం చెప్పడం జరుగుతుంది. మొదటి బేతరాజు చెప్పడం జరుగుతుంది. ఇతను క్రీస్తు శకం 1000 నుండి మనకు క్రీస్తు శకం 1000 నుండి దరిదాపుగా 1052 వరకు పరిపాలించగలిగింది. తర్వాత కాకతీయ గుండెన తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరంటే మనకు మొదటి బేతరాజుగా చెప్పవచ్చు. ఇతని కాలము క్రీస్తు శకం 1000 నుంచి 1052 వరకు ఇతని పరిపాలన కొనసాగిందని చెప్పవచ్చు. ఇతని పరిపాలన చూసుకున్నట్లయితే పశ్చిమ చాళుక్యుల సామంతుడిగా మొదటి బేతరాజు ఉన్నాడు. ఇతను మొదటి బేతరాజు పశ్చిమ చాళుక్యులు. ఇతను పశ్చిమ చాళుక్యులకు సామంత రాజుగా నుండి ఇతను హనుమకొండ విషయాన్ని పరిపాలించాడు. మొదటి బేతరాజు ఈ పశ్చిమ చాళుక్యులకు సామంతగా ఉండి హనుమకొండని పరిపాలిస్తూ అతను రాజ్యాన్ని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నటువంటి తెలియజేస్తుంది. అంటే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ హనుమకొండ పరిధిలో కొన్ని ప్రాంతాలు వరంగల్తో పాటు కరీంనగర్ ప్రాంతాలు కూడా కొన్ని రావడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ ప్రాంతాలు కూడా కొన్ని ప్రాంతాలు కూడా దీంట్లో హనుమకొండ సంస్థానాల్లో ఉండడం జరిగింది. అంటే దీంట్లో మనకు కరీంనగర్ జిల్లాలోని పొట్లపల్లి శనిగరం ప్రాంతాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో పొట్లపల్లి శనిగరం ప్రాంతాలు చూడండి. ఇక్కడ ఈ హనుమకొండ పరిధిలోని దీంట్లో కరీంనగర్ కూడా కొంత భాగం దీని పరిధి కిందకు రావడం జరుగుతుంది. దీంట్లో పొట్లపల్లి శనిగరం ప్రాంతాలు కూడా ఈ మనకు మొదటి బేతరాజు పరిపాలన చెప్పవచ్చు. ఈ ప్రాంతాల్లో దీంట్లో మొదటి బేతరాజు సేనాని రేచర్ల బ్రహ్మ. మొదటి బేతరాజు యొక్క సేనాని రేచర్ల బ్రహ్మ శనిగరం శాసనాన్ని వేయించాడు. శనిగరం శాసనం చూడండి. ఇక్కడ ఈ మొదటి బేతరాజు యొక్క సేనాని ఎవరంటే రేచర్ల బ్రహ్మ. ఇతను శనిగర శాసనాన్ని వేయించాడు. ఈ శనిగర శాసనం 1051లో ఈ శాసనం ప్రకారమే మనకు పశ్చిమ చాళుక్య రాజైనటువంటి త్రిలోక్య సోమేశ్వర ఇతను ఎవరిపై దాడి చేస్తాడంటే ఇక్కడ మనకు కనిపించేది మొదటి బేతరాజు చోళరాజ్యంపై దాడి చేస్తాడు. మొదటి బేతరాజు చోళ రాజ్యంపై దండయాత్ర చేస్తాడు. పశ్చిమ చాళుక్య రాజైనటువంటి త్రిలోక్య సోమేశ్వర చక్రవర్తి ఏం చేస్తాడంటే ఇతని కింద సామంతుడుగా ఉండడం జరుగుతుంది. అతని ప్రకారమే ఇతను ఏదంటే చోళరాజ్యంపై దండయాత్ర చేస్తాడు అనేది ఇక్కడ తెలియజేసింది. అంటే దరిదాపుగా ఇతను సామంతరాజుగా ఉండి హనుమకొండ ప్రాంతాన్ని పరిపాలిస్తూ సుస్థిరమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ వాళ్ళకి సామంత రాజుగా ఉంటూ అనేకమైనటువంటి పరిపాలన చేయడం జరిగిందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే తన రేచర్ల బ్రహ్మ తన సేనాని అంటే ఇతను ఏంటంటే శనిగర శాసనాన్ని కూడా వేయడం జరుగుతుంది. ఈ శనిగర శాసనం ప్రకారమై ఇతను కూడా మంచి పరిపాలన చేసినటువంటి సందర్భాలు మనకు చరిత్రగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దరిదాపుగా ఈ సామ్రాజ్యంలో హనుమకొండని అద్భుతంగా పరిపాలించిన రాజుగా మనం పేర్కొనవచ్చు. ఇక్కడ ఎవరంటే మొదటి బేతరాజు అద్భుత పరిపాలన కొనసాగించాడు. అటు చాళుక్యులకు ఇటు చోళరాజుల మధ్య ఉండి ఇది చాళుక్యులకేమో సామంతులుగా ఉండి చోళరాజుపై దండయాత్ర చేసి సుస్థిర ప్రభుత్వాన్ని కూడా కాపాడదు. ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు కూడా ఎవరై అంటే మనకు మొదటి ప్రోలరాజు చెప్పవచ్చు. మొదటి బేతరాజు తర్వాత వచ్చేటువంటి రాజు మొదటి ప్రోలరాజు. మొదటి
ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు. ఈ మొదటి ప్రోలరాజు ఇతని కాలం క్రీస్తుశకం 1052 నుంచి 1072 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. మొదటి ప్రోలరాజు కూడా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగించని చెప్పవచ్చు. అతని కుమారుడు ఎవరంటే మొదటి పేదరాజు యొక్క కుమారుడు మొదటి ప్రోలరాజు. ఇతడు చక్రకూట నాగులను ఓడించి ఓడించడం జరుగుతుంది. మొదటి పేదరాజు యొక్క కుమారుడు ఎవరంటే మొదటి ప్రోలరాజు చెప్పవచ్చు. ఇతడు తన తండ్రికి తగ్గ తనయుడుగా, విశ్వాస పాత్రుడుగా, ఇతను కూడా మనకు కళ్యాణ చాళుక్యులకు ఈ పశ్చిమ చాళుక్యులు కూడా ఇతను సహాయ సహకారం అందిస్తూ ఈయనను అదేవిధంగా సామంతరాజుగా ఉంటూ కూడా పరిపాలన కొనసాగించాడు. ఆయన ఎప్పుడైతే రాజ్యానికి వస్తాడో, రాజ్యానికి వచ్చిన తర్వాత ఇతను మొదటగా చక్రకూట నాగులపై దాడి చేస్తాడు. ఈ చక్రకూట నాగులపై దాడి చేసి ఇతను కడపర్తి, పురకుంట ప్రాంతాలు ఆక్రమిస్తాడు. కడపర్తి, పురకుంట ప్రాంతాలు వీటిని చక్రకూట నాగులపై దాడి చేసి ఇక్కడ కడపర్తి, పురకుంట ప్రాంతాలపై ఇతను ఆక్రమిస్తాడు. ఈ పురకుంట ప్రాంతాలు ఆక్రమించి తర్వాత మొదటి సోమేశ్వర త్రిలోక్యముల సాహసంతో హన్మకొండ విషయాన్ని కానుక పొందినట్లు మనకు జరుగుతుంది. అంటే త్రిలోక్య మల్ల సోమేశ్వర ప్రకారమే ఇతను కూడా హన్మకొండ శాసనాన్ని పొందినని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఇతను కూడా అతని యొక్క సానుభూతిని పొంది మనకు పొందినట్లు శాశ్వతంగా తెలియజేస్తుంది. అంటే కాజీపేట శాసనం ప్రకారం తెలియజేస్తుంది ఇక్కడ. అంటే దరిదాపుగా ఈ త్రిలోక్యం వల్ల సోమేశ్వర ప్రకారమే ఏం చేస్తాడంటే హన్మకొండని సంపాదించుకొని అతను పరిపాలించడని మనకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే మనకు ఇక్కడ ముఖ్యంగా ఏ శాసనం చెప్తుందంటే కాజీపేట శాసనం పేర్కొంటుంది. ఈ కాజీపేట శాసనం ప్రకారం ఏంటంటే త్రిలోక్యం మల్ల సోమేశ్వర ఇతని సానుభూతి ప్రకారమే ఇతను హన్మకొండను పరిపాలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాజీపేట శాసనంలో పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ముఖ్య లక్షణంగా చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ కాకతీయ రాజ్యానికి హన్మకొండ రాజధాని అయింది. ప్రోలరాజు స్వతంత్రంగా వరహాముద్రతో నాణాలు ముద్రించాడు. ఇక్కడ ప్రోలరాజు స్వతంత్ర రాజు అయ్యాడు హన్మకొండకు. ఈ హన్మకొండకు స్వతంత్ర రాజ్యాన్ని ఇతను వరహా నాణాలు కూడా ముద్రించాడు. చూడండి, ఇక్కడ వరహా నాణాలు ముద్రించి స్వతంత్ర పరిపాలన కొనసాగించాడు. అప్పటిదాకా సామంతరాజు ఉన్నటువంటి హన్మకొండ పరిధిని ఇతనేంటే స్వతంత్ర రాజ్యంగా చేసుకొని ఇక్కడ నాణాలు ముద్రించి తన పరిపాలన కొనసాగించడం అనేది మనకి ఇక్కడ చూడంగా తెలియజేస్తుంది. ఏంటంటే ఈ కాజీపేట శాసనం ప్రకారమే తెలియజేస్తుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కళ్యాణ చాళుక్యులకు చోళకుల మధ్య జరిగిన యుద్ధంలో ప్రోలరాజు కంచి సేన తరిమికొట్టాడు. ఇక్కడ కళ్యాణ చాళుక్యులకు చోళులకు ఇటు కళ్యాణ చాళుక్యులకు ఇటు చోళకుల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే మొదటి ప్రోలరాజు సైన్యాన్ని తీసుకొని దరిద్రముగా ఈ కళ్యాణ చాళుక్యులకు సైన్యాన్ని ఇచ్చి కంచి వరకు చోళులను తరిమి కొడుతారన్నటువంటి ఇక్కడ మనకు కాజీపేట శాసనం తెలియజేస్తుంది. అంటే దరిదాపుగా ఇది సామంతరాజులో ఉంటూ సహాయ సహకారాలు తీస్తూ ఈ కళ్యాణ చాళుక్యుల కిందనే పనిచేస్తూ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ హన్మకొండ విషయాన్ని అద్భుతంగా పరిపాలించిన రాజుగా మనం పేర్కొనవచ్చు. ఎప్పుడైతే చోళులు కళ్యాణ చాళుక్యులపై దాడి చేస్తారో ఆ దాడి చేసినప్పుడు ఈ మొదటి ప్రోలరాజు తన సైన్యాన్ని తీసుకొని ఈ చోళులపై దండయాత్ర చేస్తాడు. ఈ దండయాత్ర చేసి వీరిని దరిదాపుగా కంచి వరకు తరిమి కొట్టి వీరిని ఉప్పు తిప్పల పెట్టేటువంటి రాజుగా పేరు పొందుతాడు. ఇతడు మొదటి ప్రోలరాజుగా మనం పేర్కొనవచ్చు. అంటే మొదటి ప్రోలరాజు యొక్క లక్షణాలుగా తెలిసింది. అందుకే
బయ్యారం చెరువు శాసనం అతని అని గజకేసరిగా చెప్పడం జరుగుతుంది. బయ్యారం చెరువు శాసనం బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఇతని అని గజకేసరి అంటారు. అందుకే దరిదాపుగా ఇతడు తన సైన్యాన్ని చోళరాజాన్ని ముట్టడించి కంచి వరకు తరుగుతాడు కాబట్టి మొదటి ప్రోలరాజుకి అని గజకేసరి అని బిరుదు. ఇది బయ్యారం చెరువు శాసనం ప్రకారం మనకు తెలియజేస్తుంది. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారం అంటే ఏనుగు వంటి శత్రు సైన్యానికి సింహం వంటి వాడు అని గజకేసరి అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఏనుగు వంటి శత్రు సైన్యానికి సింహం లాంటి వాడు. చూడండి ఇక్కడ మరొకసారి చెప్తూ వినండి. అని గజకేసరి అంటే ఏనుగు వంటి శత్రు సైన్యానికి సింహం లాంటి వాడని మనం ఇక్కడ చెప్పవచ్చు. అతని బిరుదు అంటే దరిదాపుగా భయపడే వ్యక్తి అనమాట. తన బిరుదుతో కేసరి తటాకమును ఇక్కడ నిర్మించాడు. ఎప్పుడైతే అని గజకేసరి అని బిరుదు ఉందో తన బిరుదుతో పాటు కేసరి తటాకాన్ని నిర్మించాడు. దీన్ని ఇప్పుడు కే సముద్రం అంటున్నారు. చూడండి, అని గజకేసరి అనే బిరుదు ఎప్పుడు వస్తుందో అతని బిరుదు ప్రకారమే ఇక్కడ వరంగల్ జిల్లాలోని ఒక ప్రాంతంలో ఇక్కడ కేసరి తటాకాన్ని నిర్మించి తన అద్భుతమైన పరిపాలన కొనసాగించాడు. ఈ తటాకం ద్వారా దరిదాపుగా నీటి వసతులు కల్పించి అక్కడ బీడుగా ఉన్న భూములను కూడా ఇతని వ్యవసాయానికి ఉపయోగపడేట్టు చేసేటువంటి రాజును మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే తాగునీరు సాగునీరు ఈ చెరువు కింద దరిదాపు లక్షల ఎకరాలు పరిపాలించిన లక్షల ఎకరాలు పారవంతకు ఇది చేసేటువంటి ఇక్కడ మనకు కనిపిస్తుంది తటాకం ద్వారా. ఎందుకంటే ఈ తటాకమే నిర్మించకపోతే అక్కడ కనీసం నీటి వసతులు లేకుండా ఇబ్బంది పడేటువంటి ప్రాంతం కూడా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కేసరి తటాకం మనకు నిర్మించాలని చెప్పడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు వరంగల్ జిల్లాలో కేసు సముద్రంగా పేర్కొన్నది. ఇతడు మొదటి ప్రోలరాజు. అద్భుతమైన కాకతీయులలో మనకు రాజుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అనేక పెద్ద చెరువు కూడా నిర్మించి జరిగింది. ఇతని తర్వాత వచ్చేటువంటి రాజు రెండవ బేతరాజు. ఇతని తర్వాత వచ్చేటువంటి రాజు రెండవ బేతరాజు. రెండవ బేతరాజు. ఈ రెండవ బేతరాజు ఇతడు క్రీస్తు శకం 1076 నుంచి 1108 వరకు పరిపాలించినటువంటి మనకు చెప్పడం జరుగుతుంది. ఈ రెండవ బేతరాజు కూడా ఈ రెండవ బేతరాజు మొదటి ప్రోలరాజు యొక్క కుమారుడు రెండవ బేతరాజు. అంటే మొదటి ప్రోలరాజు యొక్క కుమారుడే రెండవ బేతరాజు. ఈ రెండవ బేతరాజు కూడా తన రాజ్యానికి వచ్చిన తర్వాత తండ్రికి తగ్గ కుమారుడుగా పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇతను కూడా వరంగల్ హన్మకొండ శాసనాన్ని అద్భుతంగా పరిపాలించినటువంటి రాజుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చాళుక్య మొదటి సోమేశ్వరుడు తర్వాత 1076లో చాళుక్య మొదటి సోమేశ్వరుడు చాళుక్య మొదటి సోమేశ్వరుడు మరణించిన తర్వాత ఇతని ఇద్దరు కుమారులు ఈ చాళుక్య రాజ్యంపై ఇద్దరు దాడి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ వారసత్వ పోరు జరుగుతుంది. ఈ వారసత్వ పోరు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే రెండవ పౌనమల్ల సోమేశ్వరుడు 6వ విక్రమాదిత్యుడు రెండవ భౌన
ఆరవ విక్రమాదిత్యుడు. చూడండి ఇక్కడ రెండవ భువన మల్లచుడికి ఆరవ విక్రమాదిత్యుడికి ఈ చోళ సామ్రాజ్యంపై ఇద్దరికి వారసత్వ పోరు జరుగుతుంది. ఈ వారసత్వ పోరు జరిగి ఎప్పుడైతే 1076 చాళుక్య మొదటి సోమన్ చనిపోయిన తర్వాత వీరి మధ్యలో యుద్ధం ప్రారంభమవుతుంది. అంటే దర్దాపుగా వారసత్వ పోరు జరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని సిద్ధాంతాన్ని వీళ్ళు కనబరుస్తారు. అంటే దర్దాపుగా ఈ యుద్ధం ప్రారంభమైంది. సోమేశ్వరుడు ఓడిపోగా విక్రమాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. ఎప్పుడైతే వీరి మధ్య యుద్ధం జరిగిందో యుద్ధం జరిగిన తర్వాత ఈ సోమేశ్వరుడు రెండవ పర్వ సోమేశ్వరుడు ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత ఆరవ విక్రమాదిత్యుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. ఆరవ విక్రమాదిత్యుడు రాజ్యానికి వచ్చిన తర్వాత రెండవ పేదరాజు తన దండనాథుడు వైద్యుని సాయంతో విక్రమాదిత్యు నుంచి సభ్యనాడు సహస్రము ఇక్కడ ఏం చేస్తారంటే ఆరవ విక్రమాదిత్యుడు వచ్చిన తర్వాత సభ్యనాడు ప్రాంతాన్ని బేదరాజుకు ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి మరోసారి చెప్తా వినండి బాగా. ఇక్కడ రెండవ బేదరాజు అంటే ఈ చాళుక్య మొదటి సంవత్సరం ఓడిపోయిన తర్వాత మనకు ఇక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే రెండవ బేదరాజు ఆరవ విక్రమాదిత్యుడికి సహాయ సహకారం ఇస్తాడు. ఈ సహాయ సహకారాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ దీనికి కానుకగా బేదరాజుకి సభ్యనాడు ప్రాంతాన్ని కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సభ్యనాడు ప్రాంతాన్ని కానుకగా ఇవ్వడం వల్ల అంటే 1000 గ్రామాలతో కూడిన సభ్య మండలం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో నగనూరు రాజధానిగా ఉంది. సభ్యనాడు 1000 గ్రామాలు దానం జరుగుతుంది. ఈ 1000 గ్రామాలు దానాలుగా ఇవ్వడం జరిగిందని మనకు తెలియజేస్తుంది. అంటే ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. తర్వాత రెండవ బేదరాజు మహామండలేశ్వర విక్రమచక్రి త్రిభువనమల్ల అనే బిరుదులు పొందాడు. ఇతను దరిదాపుగా ఏంటంటే మనకు రెండవ బేదరాజు మహామండలేశ్వర రెండవ బేదరాజు ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే మహామండలేశ్వర విక్రమ చక్ర అనేటువంటి బిరుదులు కూడా పొందడం జరిగింది. మనకు కనిపిస్తుంది ఇక్కడ రెండవ బేదరాజు మహామండలేశ్వర విక్రమ చక్రి త్రిభువనమల్ల అనే బిరుదులు పొందాడు. అంటే దాదాపుగా కాకతీయ యుగంలో రెండవ బేదరాజు కూడా అద్భుతమైన పరిపాలన కొనసాగించాడు. ఇతడు కూడా దరిదాపుగా అజాత శత్రువు కాకుండా మనకు దరిదాపుగా ఎట్లా చేసిందంటే ప్రజల మనిషిగా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా బాగా పేరుగాంచిన వ్యక్తిగా చెప్పవచ్చు. అంటే దరిదాపుగా ఇతను సభ్యనాడు ప్రాంతాన్ని తీసుకొని 1000 గ్రామాలకు దత్తత తీసుకున్నటువంటి రాజుగా మనకు రెండవ బేదరాజుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతని తర్వాత వచ్చేటువంటి రాజు దుర్గరాజు. ఈ దుర్గరాజు కూడా కొంతకాలానికి ఇతను పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకొకటి రెండవ ప్రోలరాజు. రెండవ ప్రోలరాజు అంటే దుర్గరాజు తర్వాత వచ్చే రాజు రెండవ ప్రోలరాజు. ఇదే క్రీస్తు శకం 1116 నుంచి 1117 వరకు 1157 వరకు తన పరిపాలన కొనసాగించాడు. ఇతను పరిపాలన వచ్చేనాటికి ఏంటంటే దుర్గరాజు తన జ్యేష్ఠ సోదరుడు రెండవ ప్రోలరాజు అయినాడు. అంటే ఇతని దుర్గరాజు తర్వాత అతని జ్యేష్ఠ సోదరుడు ఇతను ఎవరంటే రెండవ ప్రోలరాజు రాజైతాడు. రెండవ ప్రోలరాజు రాజైన తర్వాత అతనికి తన పరిపాలన హన్మకొండ ప్రాంతానికి పరిపాలించడం జరుగుతుంది. అంటే ఈ పరిపాలన ముఖ్యంగా ఇతడు గొప్ప వీరుడు. ఇతనికి విజయాల రుద్రదేవుడు హన్మకొండ శాసనంలో పేర్కొన ఉంది. ఇతను గొప్ప యుద్ధ వీరుడుగా పేర్కొనవచ్చు. ఎవరంటే
రెండవ ప్రోణరాజుకి గొప్ప యుద్ధ వీరుడు అని పేరు ఉంది. ఇతనికి గొప్ప యుద్ధ వీరుడు అని బిరుదు ఉంది. ఈ గొప్ప యుద్ధ వీరుడు అని బిరుదు కూడా చెప్పలేదు. ఇతని విజయాలు రుద్రదేవుడి హన్మకొండ శాసనంలో పేర్కొంటున్నాయి. ఇతడి విజయాలు హన్మకొండ శాసనంలో రుద్రదేవుడు వేయించినటువంటి రెండో ప్రోణరాజుని గొప్ప యుద్ధ వీరుడుగా శూరుడుగా గొప్ప నీతిమంతుడుగా పరాక్రమమైనటువంటి వ్యక్తిగా జీవితంలో గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ తెలియజేసింది. అదేవిధంగా రుద్రదేవుని యొక్క శాసనం హన్మకొండ శాసనంలో ఇతనికి యుద్ధ వీరుడుగా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆ శాసనం ప్రకారం ఇంకొకటి చాళుక్య 6వ విక్రమాదిత్య మరణాంతరం అతని పెద్ద కుమారుడు 3వ సోమేశ్వరుడు సింహాసనంకి వస్తాడు. కానీ అతని తమ్ముడు తైలపుడు జయించాడు. 6వ విక్రమాదిత్యుడు మరణించిన తర్వాత అది సామ్రాజ్యం కోసం ఇక్కడ కూడా వారసత్వ పోరు జరుగుతుంది. ఈ వారసత్వ పోరు జరిగినప్పుడు 6వ విక్రమాదిత్యుడు తర్వాత రెండవ తైలపుడు రెండవ తైలపుడు 6వ విక్రమాదిత్యుడు రెండవ తైలపుడు విక్రమాదిత్యుడు మరణించిన తర్వాత అతనికి ఉన్నటువంటి వ్యక్తి 3వ సోమేశ్వరుడు దీనికి రాజ్యానికి రావడం జరుగుతుంది. ఈ రాజ్యానికి వచ్చిన తర్వాత అతని తమ్ముడు 2వ తైలపుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ సామ్రాజ్యం కోసం మనకు గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరిగినప్పుడు అంటే చాళుక్య సామ్రాజ్యానికి దరిదాపుగా తెలియదు. అంటే ఇతను చాళుక్య సామ్రాజ్యం ఇతను చనిపోయిన తర్వాత ఇక్కడ సోమేశ్వరుడు ఎప్పుడైతే వస్తాడో చాళుక్య సామ్రాజ్యానికి రాజు అవుతాడు. ఈ రాజ్యానికి నేను కూడా రాజు అవుతానని 2వ తైలపుడు మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగినప్పుడు 2వ ప్రోణరాజు ఇతనికి సహాయం చేయగలుగుతుంది. అంటే కళ్యాణ చాళుక్యులకు సామంతులైన మేడరాజు అతని సోదరుడు గుండరాజు సమర్థించారు. ఇక్కడ ఏంటంటే వీరిద్దరు యుద్ధం చేసినప్పుడు 2వ ప్రోణరాజు మనకి ఇక్కడ 3వ సోమేశ్వరుడికి సహాయ సహకారాలు ఇచ్చి అతని చాళుక్య పరిపాలన సుస్థిర పరిపాలన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే యుద్ధానికి వస్తాడో యుద్ధానికి వచ్చిన తర్వాత ఇతని సైన్యాన్ని తీసుకొని పోయి 2వ తైలపుడిని ఓడించడం జరుగుతుంది. ఓడించిన తర్వాత ఇక్కడ దరిదాపుగా 3వ సోమేశ్వరుడు తన రాజ్యాన్ని నిలుపుకొని దరిదాపుగా అంటే కందుకూరు, పొలాస, పానగల్లు, మిర్యాలగూడలో కొన్ని తిరుగుబాటు జరుగుతాయి. కందుకూరు, పొలాస, మిర్యాలగూడ, కందుకూరు, పొలాస, మిర్యాలగూడ ప్రాంతాలు కూడా కొంత వీళ్ళు సామంతరాజు కూడా తిరుగుబాటు చేయడం జరుగుతుంది. తిరుగుబాటు చేస్తే 2వ ప్రోణరాజు కూడా దరిదాపు వీరిపై దాడి చేసి వీరి అణిచి వారి యొక్క ప్రాంతాలు కూడా తన ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకతీయుల యుగంలోని మనకు పరిపాలన విభాగ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ 2వ రాజ్యం అంటే దరిదాపుగా వీరు సామంతరాజుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ చేసేటువంటి ఇవి కాకతీయుల యుగంలో వీరిని సామంతరాజులుగా చెప్పవచ్చు. 2వ ప్రోణరాజు, బేతరాజు, తర్వాత దుగ్గరాజు వీళ్ళు కేవలం కాకతీయ యుగంలో సామంతరాజులుగా చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత కాకతీయుల యుగంలో స్వతంత్ర పాలకులుగా మన పేరుగాంచిన వాళ్ళు ఎవరంటే గణపతి దేవుడు, రుద్రమాదేవి, రుద్రదేవుడు వీరు స్వతంత్ర రాజులుగా పరిపాలించే సందర్భం మనకు కనిపిస్తుంది.